So how did you feel? It was incredible, sir. And వాళ్ళు చెప్పినట్టు Chennai is also a character, Yeah, couple yeah, yeah, friendly yeah. లో. It is a very important character. Yeah. అండ్ సో వర్క్షాప్ అనేది జస్ట్ మా ఆర్టిస్ట్ మధ్యనే కాకుండా ఇట్ వాజ్ ఆల్సో లైక్ డూయింగ్ వర్క్షాప్ విత్ ద సిటీ Yeah, క్యారెక్టర్ yeah, చెన్నై. yeah. But how did you feel? It wasn't hard, like with horn, people around suddenly coming and disturbing. ఫుల్ మ్యాడ్నెస్ అసలు. Yeah, how is ఆ it? హడావుడి What? మధ్యలో ఆ Yeah, ట్రాఫిక్ దాంట్లో కష్టాలు ఏంటి చెప్పు. యాక్చువల్లీ కష్టం పాపం You're director and they'll take. ఆయన But బైక్ what? రైడర్ What? కాబట్టి. Yeah, but in Pani Bazaar and all, Yeah. you shot in very difficult places కదా. Right. What? ఏంటి కష్టాలు ఏంటి? ఏం I జరిగింది? think funniest parts were, sir, like especially metro station ముందర షూట్ చేస్తున్నప్పుడు వెరీ ఇంటెన్స్ ఫైట్ సీన్ ఆ మూడ్ లో ఉంటే సడన్ గా మధ్యలోంచి జనాలు అలా నడుచుకుంటూ వెళ్ళిపోతారు అండ్ టు రియలీ లైక్ హోల్డ్ to అవర్ hold it గ్రౌండ్ and అండ్ do that. It's అలా very- ఫ్లయింగ్ థింగ్స్ పట్టించుకోకుండా ఒక Yeah, it's very Yeah. tough. Very tough. Because సంతోష్ ఎలాగా సూపర్ యాక్టర్ కాబట్టి మేబీ నువ్వు మేనేజ్ చేస్తుంటావు. బట్ ఫర్ యూ హౌ వాజ్ ఇట్? లైక్ సడన్లీ పీపుల్ కమ్ దే లుక్ ఎట్ యువర్ ఫేస్, సడన్గా నీ మొహం చూస్తారు, డైలాగ్ చాలా సీరియస్ చెప్తుంటే సంతోష్ మొహం చూడాలి, ఎవరు వచ్చి నీ మొహం ఇలా చూస్తుంటారు, ఎన్నాడా అదే ఎవరు తిడతా ఉంటారు, మధ్యలో ఈ లొకేషన్ ఇది ఎవడరా బాబు వీళ్ళు మేము వెళ్తుంటే దారిలో అని ఇవన్నీ ఉంటాయి కదా. సో ప్రాబ్లమ్స్ హౌ డిడ్ యూ ఫీల్? అవును, దట్ వాస్ ద బ్యూటీ, సార్. ఐ ఫీల్ ఇన్ రెట్రోస్పెక్ట్ అలా ఆలోచిస్తూ కూర్చుంటే ఇట్స్ లాట్ ఆఫ్ ఫన్, బట్ వీ నో ఫర్ అ ఫ్యాక్ట్ దట్ Yeah. షూటింగ్ మధ్యలో ఆ వాతావరణంలో కొంచెం it's అన్న, really ఎప్పుడు ఏ tricky. కారు వచ్చి గుద్దేస్తావు అని తెలియదు టెన్షన్ ఉందా? అసలు రోడ్ క్రాసింగ్ పెట్టి టెన్షన్ వచ్చిందా? అయ్యో బాబోయ్. మధ్యలో రోడ్ క్రాసింగ్ అది నాకు సీన్ గుర్తుంది. అవునన్న. నువ్వు నిజంగానే ఆపుతున్నావు. అవును సో వాళ్ళకి తెలియదు కెమెరా ఉందని. తెలియదన్న. అది నిజంగా ఆపేవు, నువ్వు నిజంగా వెళ్ళావు. సో నో వన్ నోస్ ద షూటింగ్ లేదని అసలు తెలియదు. అసలు ఎవరు లేదు అదే అర్థం అవుతుంది అది. మధ్యలో సడన్ గా వచ్చారా ఏంటి, నువ్వు ఇలా భయపడ్డావు ఒకసారి. అన్న అసలు ఆ చెన్నై రోడ్ల మీద నడవడం, బండి నడపడం అనేది అసలు మామూలు కష్టం కాదన్న.